అధిక బరువుతో బాధపడుతున్న వారికి స్త్రీ రూపంలో లైపోసెక్షన్ ద్వారా విముక్తి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంది అనేక రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారు. దాంతో పాటు సలాడ్స్ కూడా మన బాడీకి చాలా అవసరం. అవి ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎలాంటి సలాడ్స్ మనకి హెల్దీగా ఉంటాయి, ఎలాంటి సలాడ్స్ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇప్పుడు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో ఫిజిషియన్ డాక్టర్ హేమానందిని గారు. మేడంని అడిగి ఈరోజు మనకి ఎలాంటి సలాడ్ చూపించబోతున్నారో తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అనుష. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గ్రేట్ మ్యామ్. సో మేడం, అసలు వెయిట్ లాస్ అవ్వడానికి సలాడ్స్ ఎంత రోల్ ప్లే చేస్తుంది అంటారు? డెఫినెట్ గా. ఎందుకు అంటే మన బాడీ లోపల మనము అన్ని కుక్డ్ ఫుడ్ తీసుకుంటే ఏంటంటే చాలా హార్మోనల్ యాక్టివిటీస్ అనేవి ప్రాపర్ గా జరగవన్నమాట. సో మనకి సాలడ్స్ ఏంటంటే ఎక్కువ ఆయిల్ పట్టవన్నమాట ఇందు లోపల. అండ్ దాంతో పాటు ఏంటంటే ఇవి ఒక హెల్దీ వెయిట్ ని మన బాడీ లోపల ప్రమోట్ చేస్తాయి. ఎస్పెషల్లీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ బీన్స్ కావచ్చు, క్యారెట్స్ కావచ్చు, లేకపోతే క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇలాంటివన్నీ కూడా మనం సాలడ్స్ లాగా తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకి డెఫినెట్ గా కొంతవరకు వెయిట్ లాస్ అనేది ప్రమోట్ అవుతుంది. అండ్ హెల్త్ కి, మన గట్ హెల్త్ కి కావచ్చు, లేకపోతే మన జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి కావచ్చు, ఇలా రకరకాలుగా మనకు సాలడ్స్ అనేవి బాడీ లోపల హెల్ప్ చేస్తాయి. ఓకే, కేవలం వెయిట్ లాస్ కే కాదు, మెటబాలిజం బాగుండడానికి, తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఇలాంటికి అన్నిటికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓవరాల్ గా ఒక గట్ హెల్త్ అంటే మన యొక్క పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాలడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, వెరీ నైస్. అయితే ఈ రోజు మాకు ఎలాంటి సలాడ్ చూపించబోతున్నాం? మనం ఇవాళ వెరీ సింపుల్ అండి. ఇది మనము బీన్స్ అండ్ క్యారెట్ సాలడ్ చూస్తున్నాం ఇవాళ. ఓకే, బీన్స్ ఏంటంటే మనం జస్ట్ ఒక 1 విజిల్ సెమీ కుక్ చేసుకోవాలి. సెమీ కుక్ చేసుకొని మనం దాన్ని సాలడ్ లాగా చేసుకొని మనం తినొచ్చు. అంటే ఇది మనము ఉత్తది తినేసేయచ్చు. ఓకే, లంచ్ కి ముందర ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ముందు ఉత్త సాలడ్ ఒక బౌల్ తీసుకుంటే ఏంటంటే మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. సో మనం తర్వాత తీసుకున్న ఫుడ్ ని ప్రాపర్ గా డైజెస్ట్ చేయడానికి మనకి సాలడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? బీన్స్, క్యారెట్. బీన్స్, కొంచెం తురిమిన క్యారెట్, ఓకే, కొంచెం ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి, ఆవాలు, జీలకర్ర మనకి పోపుకి, అండ్ గార్నిషింగ్ కి కొత్తిమీర. వెరీ సింపుల్ ఇది. మనకి చాలా తొందరగా కూడా అయిపోతుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా మరి? డెఫినెట్ గా. మనం జస్ట్ వెరీ లిటిల్ ఆయిల్ తీసుకుందాం. మనకి ఎక్కువ ఆయిల్ పట్టదు దీనికి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ బీన్స్ మనకి కుక్ చేసి ఉన్నాయి కాబట్టి. సో కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఫస్ట్ పోపు వేసుకుందాం. దీనికి గార్లిక్ కానీ, ఆనియన్స్ కానీ అలా కూడా యాడ్ చేసుకోవచ్చా? అంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇవేంటంటే జస్ట్ నార్మల్ గా మనము ఊరికే తినడానికి అన్నమాట, డైరెక్ట్ గా తినడానికి. మనం గార్లిక్ అవన్నీ యాడ్ చేస్తే ఏంటంటే కొంత టేస్ట్ లో డిఫరెన్స్, కర్రీ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో కొంచెం పాన్ హీట్ ఎక్కింది. మనం కొన్ని ఆవాలు అండ్ కొంచెం జీరా తీసుకుందాము. తర్వాత ఫస్ట్ తురిమిన క్యారెట్ ని వేసుకుందాం. ఎందుకు అంటే మనకి ఇది రా క్యారెట్ కాబట్టి జస్ట్ దీన్ని ఒక 2 మినిట్స్ మనం సాటే చేసుకుందాము. ఓకే, సో జస్ట్ మనం ఒక 1 to 2 మినిట్స్ ఈ క్యారెట్ ని సాట్ చేసుకోవాలి. రాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు. తర్వాత మనం ఇప్పుడు ఈ బీన్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న బీన్స్. సో మనం ఇప్పుడు దీన్ని జస్ట్ కొంచెం క్యారెట్ కాస్త ఒక 1 మినిట్ సాట్ చేశాక బీన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మనం ఇందులో కొంచెం సాల్ట్ టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకుందాం. ఓకే, ఎక్కువ సాల్ట్, ఎక్కువ షుగర్స్ ఇంటేక్ కూడా మనకి బాడీకి మంచిది కాదు. సో ఇది మెయిన్ గా ఇప్పుడు మనం చూపించే సాలడ్ ఏంటంటే ఒబేస్డ్ గా ఉండి ఆల్రెడీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాలడ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అన్నమాట. అంటే వాళ్ళు ఒక రోజు క్యారెట్, ఒక రోజు బీన్స్, ఒక రోజు క్యాబేజ్, అలా రకరకాల వెజిటబుల్స్ తోటి వాళ్ళు ఇలా సాలడ్ చేసుకుని తీసుకోవచ్చు అన్నమాట. ఇది పిల్లలు కూడా పెడితే తింటారు. పిల్లలు కూడా మంచిగా మనకి ఇప్పుడు ఇది అంటే మనం ఇది రోటీలో కూడా చాలా బాగుంటుంది మనకి కాంబినేషన్. మనం ఈ సాలడ్ ని రోటీతో కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు జస్ట్ కొంచెం మనం దీని మీద కొబ్బరి యాడ్ చేసుకుందాం. ఏదో ఎండు కొబ్బరి అయినా సరిపోతుంది, మనకి పచ్చి కొబ్బరి అయినా కూడా సరిపోతుంది. సో ఇప్పుడు నువ్వు ఇది అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనకి గ్రీన్ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, అండ్ ఆరెంజ్ కలర్ ఉంది, మన ఫ్లాగ్ కలర్. సో ఎప్పుడైనా మనం ఈజీగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్లాగ్ కలర్ ఫుడ్స్ కనుక మనం రెగ్యులర్ గా మన డైట్ లో తీసుకుంటే ఇమ్యూనిటీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ మనకి డైలీ మార్కెట్ లో దొరికేవే, మనం ఇంట్లో చేసుకోగలిగే పదార్థాలే ఇవన్నీ.
సింపుల్ రెసిపీస్ అలాగే హెల్త్ కూడా చాలా మంచిగా ఇమ్యూనిటీ బూస్టింగ్ అంటున్నారు, అలాగే అవును. వెయిట్ లాస్ కి కూడా చాలా బెనిఫిట్ అవును. ఎందుకు అంటే నా ప్రైమ్ ఇంటెన్షన్ ఏంటి అంటే మనం ఏదైనా డైట్ పేషెంట్ కి చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ డైలీ లైఫ్ లో రెగ్యులర్ గా పాటించేలాగా ఉండాలి ఆ డైట్ అనేది. ఓకే. ప్లస్ అది వాళ్ళకి తినడానికి కూడా వాళ్ళకి టేస్టీగా అనిపించాలి. అంటే చాలా మంది పీపుల్ కు ఉండే మిస్కన్సెప్షన్ ఏంటంటే హెల్దీ ఫుడ్స్ టేస్టీగా ఉండవు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక బిర్యానీ తింటేనో లేకపోతే ఇంకేదైనా ప్రాసెస్డ్ ఫుడ్ తింటేనే వాళ్ళకి నోరుకి టేస్టీగా ఉంటుంది అని అనుకుంటుంటారు. అలా కాకుండా మనకి మామూలుగా దొరికే ప్లాంట్ బేస్డ్ వెజిటేరియన్ ఫుడ్ ని కూడా మనం రకరకాలుగా చేసుకొని టేస్టీగా తినొచ్చు. అండ్ దానివల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అదే మనం చూపించడానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు. వెరీ నైస్ థాట్ యాక్చువల్లీ. యా, ఒక 2 minutes మనం దీన్ని స్టీమ్ అవ్వనిద్దాము. ఓకే. అయిన తర్వాత జస్ట్ కొత్తిమీర యాడ్ చేసి మనం తినడానికి రెడీగా ఉంటుంది అనమాట మనకి. నైస్. సో ముఖ్యంగా మీరు సలాడ్ కి బీన్స్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటారు? సో బీన్స్ ఏంటంటే మనకి ఇప్పుడు 365 days అవైలబుల్ గా ఉంటున్నాయి. ఇవి బీన్స్ అనేది ఎస్పెషల్లీ ఏంటంటే మనకి మంచి ప్రోటీన్ అన్నమాట. ప్లస్ ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, ఇది కూడా కార్బే గానీ కాంప్లెక్స్ అంటే సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్ అంటాం కదా. సో ఇది అరగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది బాడీ లోపల. ఓకే. సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏంటంటే కొంతవరకు గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కావచ్చు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, అన్ని అంటే ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా బీన్స్ ని మనకి వీక్ లో 3-4 days తీసుకోవడం ద్వారా ఏంటంటే వాళ్ళ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. కొబ్బరి తీసుకోవడానికి రీజన్ ఏంటి? కొబ్బరి అంటే మనకి గుడ్ కొలెస్ట్రాల్ ని ప్రమోట్ చేస్తుంది కొబ్బరి అనేది. దాంతో పాటు లో క్యాలరీ అన్నమాట, వెరీ లో క్యాలరీస్ ఉంటాయి మనకి. బేసిక్ గా కొబ్బరి అనేది ఇలా కర్రీస్ లో వండుకోవడం తెలుసు, కానీ సలాడ్స్ లో వేస్తారని. మనం అన్ని సాలెడ్స్ లో వేసుకోవచ్చు కొబ్బరి. అంటే అది మంచిగా ఫిట్ అవుతుంది మనకి టేస్ట్ వైజ్ గా కూడా. ఓకే. అండ్ మెయిన్ గా ఏంటంటే మనకి కొంతవరకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కావచ్చు, రోజు కొబ్బరిని తీసుకోవడం ద్వారా ఏంటంటే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి తగ్గుతాయి. ప్లస్ హెల్దీ వెయిట్ లాస్ ని ప్రమోట్ చేస్తుంది కొబ్బరి. రైట్. ఓకే. యా. సో ఐ థింక్ ఇప్పుడు ఇది మనం తినడానికి రెడీ అయిపోయింది. సో జస్ట్ కొంచెం మనం దీన్ని కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం. చూస్తే నువ్వు ఆయిల్ అసలు ఎక్కడ కనిపించట్లేదు, ఇక్కడ లేదు, ఆయిల్ ఎక్కడా లేదనమాట. మనం వెరీ లిటిల్, ఒక 1 tablespoon ఆయిల్ మనకి సరిపోతుంది సాలెడ్ చేసుకోవడానికి. మనం ఇది లంచ్ బాక్స్ లో కూడా ఇచ్చేసేయచ్చు అనమాట. జస్ట్ మనము ఒక 2 రోటీ పెట్టుకొని సాలెడ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో మనం ఆఫ్ చేసేస్తున్నాం దీన్ని. ఓకే. సో లేదంటే మనం రైస్ తో, బ్రౌన్ రైస్ తో తీసుకోవచ్చు, కీన్వాతో తీసుకోవచ్చు, నార్మల్ వైట్ రైస్ లో తీసుకోవచ్చు, మనం దాల్లోకి కాంబినేషన్ లాగా కూడా తీసుకోవచ్చు. సో ఇది ఎలా అయినా మనకి పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది అన్నమాట. ఓకే. వెరీ నైస్. సో బేసిక్ రెసిపీ అన్నమాట, వెరీ బేసిక్ రెసిపీ. ప్లస్ వెరీ హెల్దీ ఆల్సో. స్ట్రిక్ట్ గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు జస్ట్ ఒక బౌల్ ఆఫ్ ఈ సాలెడ్ తీసుకుంటే కూడా వాళ్ళకి సరిపోతుంది. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్, డెస్క్ జాబ్స్, కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండదు. సో ఎవరికైతే తక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో వాళ్ళు ఇలాంటి సాలెడ్స్ వాళ్ళు చూస్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వెరీ నైస్. సో మనం ట్రాన్స్ఫర్ చేసుకుందామా బౌల్ లోకి? ఎగ్జాక్ట్లీ. మనం ఇప్పుడు దీన్ని బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది డైరెక్ట్ గా కూడా మనం హ్యాపీగా తినేయచ్చు. మంచి స్మెల్ కూడా వస్తుంది. యా, కొబ్బరి ఉంటుంది కాబట్టి మనకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మనం ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ మనం కర్రీ కావచ్చు, ఏదైనా కుక్ చేసుకున్నప్పుడు దాని లోపల ఎక్కువ ఆయిల్ అనేది మనకి హెల్త్ కి మంచిది కాదు. సో ఏంటంటే వెరీ లిమిటెడ్ ఆయిల్. మనం ఎప్పుడైనా కూరల్ని సెమీ కుక్ చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ పట్టదన్నమాట మనకి. సో మనకు అవి హెల్దీగా కూడా ఉంటాయి. అండ్ మనం ఇక్కడ క్యారెట్ ని మనము కుక్ చేయలేదు కాబట్టి ఏంటంటే దాని న్యూట్రిషనల్ ప్రాపర్టీ అనేది మనకి లూజ్ అవ్వదు అనమాట. సో మనం ఇప్పుడు లైట్ గా గార్నిషింగ్ కి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇలా నౌ ఇట్స్ రెడీ టు ఈట్. వెరీ నైస్. ఇట్స్ అ వెరీ హెల్దీ సాలెడ్ అండి. సో ఒక్కసారి ఇలాంటి సాలెడ్స్ కనుక అలవాటు చేసుకుంటే మనం వాటిని వదులుకోమన్నమాట. డైలీ సాలెడ్ అనేది ఖచ్చితంగా తినాలి. మన మీల్ బౌల్ లోపల కంపల్సరీ, మన ప్లేట్ లోపల ఒక సాలెడ్ అనేది కంపల్సరీ ఉంటే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో చూసారు కదా వ్యూయర్స్, మీరు కూడా ఇలాంటి సింపుల్ ఈజీ సలాడ్ ని ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. ఎవరైతే ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళకి, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఇది. అలాగే మన మెటబాలిజం ని కూడా ఇది చాలా బాగా కరెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ థ్యాంక్ యూ హేమ గారు, మంచి రెసిపీని ఈరోజు మా కోసం చూపించినందుకు అండ్ మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష.